హాయ్. ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ తెగ కనిపించేస్తున్నాయి ఈ పండ్లు అయితే, డ్రాగన్ ఫ్రూట్స్. అసలు ఇవి ఎందుకు తింటారు, ఇంతగానం ఎందుకు అమ్ముతున్నారు, దీనివల్ల యూజెస్ ఏంటని చూసాను నేను. ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చి 1 వీక్ అవుతుంది. నాకు దగ్గు కోల్డ్ ఉండడం వల్ల నేను తినలేదు. ఇంట్లో మా దేవాంశ్ కూడా తినడు. ఇంకా మా అత్తమ్మ మా ఆయన అయితే ఒక 2 ఫ్రూట్స్ ఉంటే తిన్నారు, ఇంకొక 2 ఉన్నాయి. అసలు తినే ముందు వీటి ప్రయోజనాలు ఏంటని గూగుల్లో సెర్చ్ చేసిన. డ్రాగన్ ఫ్రూట్ లో చాలా పోషకాలు ఉంటాయంటుల్లా. డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్, విటమిన్ సి, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అవసరమైన పోషకాలన్నీ కూడా మస్తు ఉంటాయట. అండ్ ఇందులో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందంట. అంటే ఏదైనా రోగాలు వస్తే కనుక అలాంటివి రాకుండా ఉంచుతుందంట. అట్లనే ఇక డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ వల్ల జీర్ణక్రియకి మంచి ప్రోత్సాహం ఇస్తుందంట. అట్లనే మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందట. ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్ గుండెకి కూడా చాలా మంచిదంట. రక్తంలో చక్కెర ఉంటుంది కదా, షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుందట. ఇక గుండెకి ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇక బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందంట. ఎందుకంటే ఇలా తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి బరువు కూడా పెరగరు ఎంత తిన్నా. అట్లా అని చెప్పి ఎట్లా పడితే అట్లా తినేరు. ఆరోగ్యకరమైనది ఏదైనా సరే మితంగా తింటేనే మంచిదిల్లా. ఇక నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే